రాష్ట్ర ప్రభుత్వం కొలువు తీరి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈరోజు ఏదైతే అమరావతి రాజధానిలో ఏదైతే సుపరిపాలనతో తొలి అడుగు పేరుతో ఈరోజు అయితే కార్యక్రమం అయితే నిర్వహిస్తుంది. ప్రధానంగా తీసుకుంటే ఏదైతే ఆర్థిక పరిపాలన గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాన్ని సవరిస్తూ ఈ యొక్క ప్రభుత్వం అయితే అభివృద్ధి దిశగా అయితే అడుగులు వేస్తున్నట్లు ప్రధానంగా చూస్తాను. ఏదైతే గత ప్రభుత్వం 5 ఏళ్లలో చేసినటువంటి ఆర్థిక విధ్వంసాన్ని పునర్నిర్మిస్తూ, అంటే ఏదైతే ఈ ప్రభుత్వం మళ్ళీ అప్పుల పూలుతో గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల్ని వారసత్వంగా ఈ ప్రభుత్వం నెత్తి మీద పెట్టినట్టు అన్నింటిని కూడా సవరిస్తూ వాటన్నిటిని అధిగమిస్తూ ఆ 1 సంవత్సర కాలంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులు ముందుకేసినట్టుగా మనం చూస్తున్నామన్నాం. ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి ఆ దాష్టికాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం అంటూ కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఆ దానిలో భాగంగా ఏడాది పూర్తి చేసుకున్న దానిలో భాగంగా ప్రభుత్వం అయితే ఏదైతే ఈరోజు దాని యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ని ఈరోజు సంపూర్ణంగా వివరిస్తూ దానిపైన చర్చిస్తూ, అంటే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే పరిపాలన అభివృద్ధి అంటే సంక్షేమం వీటన్నిటిలో కూడా సంవత్సరం అయిపోయిన సందర్భంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ని సమీక్షం చేసుకుంటూ గతంలో ఎటువంటి లక్ష్యాలను మనం నిర్దేశించున్నాం, ఆ లక్ష్యాలు ఎంతవరకు నెరవేరాయి, ఇంకా మనం రాబోయే 4 ఏళ్లలో ప్రభుత్వము ఏమేమి చేయాలి, ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించుకోవాలి, ఆర్థికపరమైనటువంటి ఏ అంశాలు ఉన్నాయి, అంటే ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చే అంశాలు ఏమిటి అనే వాటిపైన కూడా మళ్ళీ అంటే ఈ రాబోయే 4 ఏళ్ళు కూడా స్వల్పకాలిక లక్ష్యాలని నిర్దేశించుకుంటూ దాంతోపాటు ఏదైతే వికసిత ఆంధ్రప్రదేశ్లో భాగంగా 2047 ఏదైతే నిర్దేశించారో దీనిలో భాగంగా కొన్ని అంటే రాష్ట్రం అభివృద్ధి వైపు దిశగా తీసుకెళ్ళటానికి ఇప్పటికే అంటే దేనిపైన దృష్టి పెట్టాలి అన్న దానిపైన కూడా సంపూర్ణంగా ఈరోజైతే చర్చించినట్లయితే తెలుస్తుంది. ప్రధానంగా అంటే అమరావతి, పోలవరం ప్రాజెక్టు, అదేవిధంగా అమరావతి వీటన్నిటితో పాటు ఏదైతే రాష్ట్రాభివృద్ధి సంక్షేమము వీటితో పాటు రాబోయే 4 ఏళ్లలో కూడా మనకు నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకుంటూ పరిశ్రమలు పెట్టుబడులతో పాటు దాదాపుగా 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు కల్పించాలనే ఏకైక లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే కొన్ని నిర్దిష్టమైన లక్ష్యాలను అయితే ఏర్పరచుకుంది. ఆ దిశగా ఈరోజు జరగబోయే సమావేశంలో సంపూర్ణంగా అయితే చర్చించి అధికారులతో పాటు మంత్రులకి, ఎమ్మెల్యేలకి దిశ అయితే ముఖ్యమంత్రి ఉన్నట్లు మనం ప్రధానంగా చూస్తాం. ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా మొత్తం అంతా బ్యూరోక్రాట్స్తో పాటు సంబంధిత అధికారులంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో అయితే పాలు పంచుకున్నట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే ఈ యొక్క కార్యక్రమం ఈరోజు సాయంత్రం 4 నుంచి ఈవినింగ్ 8 వరకు అయితే నడుస్తున్నట్లయితే చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క సమావేశం అనంతరం ఏదైతే సమావేశం పూర్తయిపోయిన అనంతరం వారందరితో పాటు అధికారులతో అందరితో కూడా కలిసి ముఖ్యమంత్రి అయితే భోజనం చేయనట్లు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు ఆ లక్ష్యాలు ఏ విధంగా అధిగమించాలి, ఏ విధంగా ప్రభుత్వం తోడ్పాటు అందించాలి, అధికారులు దానికి ఎటువంటి సహాయ సహకారాలు అందించాలి, ప్రజల దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాము, అంటే ఇప్పటివరకు ప్రజలకి ఏం చేశాము, ప్రజలకి ఏ విధంగా వివరించాలి, ఆ ప్రజలని దగ్గరికి వెళ్ళి ఈ గత సంవత్సర కాలం పాటు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే హామీలన్నీ కూడా ఇప్పటికే సూపర్ 6 హామీలన్నీ నెరవేర్చడం కూడా జరిగింది. వాటన్నిటికి సంబంధించి కూడా ఆ ప్రజల దగ్గరికే వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని ఇప్పటికే సుపరిపాలనలో భాగంగా తొలి అడుగు పేరుతో కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి పిలుపునివ్వటం అయితే చూస్తాను. ఈ నేపథ్యంలో ఈరోజు జరగబోయే కార్యక్రమంలో కూడా ప్రధానంగా అధికారులతో పాటు ఇటు నాయకులకి ఏదైతే మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ దిశ అయితే ముఖ్యమంత్రి అది ఇవ్వనట్లు చూస్తాను. రాబోయే 4 ఏళ్లలో ఎటువంటి ప్రగతి సాధించాలి, రాబోయే ఇచ్చిన హామీలు అంటే ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చాలి అనే దానిపైన ముఖ్యమంత్రి అయితే దీనిపైన అయితే సుదీర్ఘంగా అయితే చర్చించినట్టు తెలుస్తూనే ఉంది. రాబోయే ఏదైతే ప్రధానంగా అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు అమరావతి కానీ, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుతో పాటు బనకచర్ల లాంటి అప్కమింగ్ ప్రాజెక్టులు, అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి పరిశ్రమలు, పెట్టుబడులు వీటన్నిటిపైన కూడా సుదీర్ఘంగా అధికారులతో అయితే చర్చించినట్టు తెలుస్తుంది. ఇది ప్రస్తుతం రాష్ట్రంలో అంటే అమరావతిలో జరగబోయేటటువంటి ప్రధాన సుపరిపాలన పైన జరగబోతున్నటువంటి ప్రధానమైన అంశాలకు సంబంధించిన వివరాలు వీడియో జర్నలిస్టు ఆసిఫ్తో కృష్ణమేడ.